వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం సండ్ర వెంకట వీరే అరెస్ట్ రిమాండ్ తర్వాత ఆయన రిమాండ్ రిపోర్ట్ చూసిన తర్వాత ఇంకా లోతైన కుట్ర ఏదో ఉన్నట్టుగా అనిపిస్తున్నది. అనేక సందర్భాల్లో సండ్ర వెంకట వీరే ఒక 23 సార్లు సెబాస్టియన్తో మాట్లాడారు. ఎంతమంది ఎమ్మెల్యేని కొనుగోలు చేయాలి, ఎంతెంత డబ్బు ఖర్చు పెట్టాలి, ఎంత డబ్బు కేటాయించవచ్చు, ఇట్లాంటి విషయాలు అనేకం ఇందులో ఈ రిమాండ్ రిపోర్ట్లో మనకు కనిపిస్తాయి. వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. రవి గారు ఉన్నారు, అట్లాగే ఆదిమూలపు సురేష్ గారు, రఘునాథ్ బాబు గారు, జీవన్ రెడ్డి గారు ఉన్నారు. మనతో ఫోన్ లైన్లో జనక్ ప్రసాద్ గారు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ అంటున్నారు. బ్రీఫ్గా చెప్పండి జనక్ ప్రసాద్, మీరేం చెప్తారు? సార్, పవన్ కళ్యాణ్ నేను అందరినీ ప్రశ్నిస్తా, అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడతా అని చెప్పిన మాటలు తప్పిపోయినాయండి. ఆయన నిన్న మాట్లాడిన మొత్తం స్పీచ్ లో ఒక్కసారి కూడా చంద్రబాబు నాయుడు ఇందులో పాత్రధారి సూత్రధారి ఆయన విషయంలో ఎందుకు చర్య తీసుకోవడం లేదని చెప్పలేకపోయిండు. రెండో పాయింట్, ఆయన ఏ మోడీ పార్టీకో బీజేపీకో సపోర్ట్ చేసి ప్రచారం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ విషయంలో కానీ, వసుంధరా సింధియా విషయంలో కానీ, పంకజ్ మోడీ విషయంలో కానీ, మధ్యప్రదేశ్ లో జరుగుతున్న మారణ హోమం గురించి కానీ మాట్లాడలేదండి. అంటే అవకాశవాదంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అంటే జనక్ ప్రసాద్ గారు, పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాలకి పరిమితమైనాడేమో, ఇతర రాష్ట్రాల గురించి మాట్లాడకుండా. అవినీతి తెలుగు రాష్ట్రాల పరిమితమైనడు. మోడీ గారి దగ్గర పోయి నేను జాతీయ స్థాయిలో కూడా అవినీతి అర్థం చేయడానికి కృషి చేస్తానని చెప్పిన మాట మర్చిపోతండి. నెక్స్ట్ పాయింట్ సండ్ర వీరయ్య గారు 31 సార్లు మాట్లాడిండు, 8 సార్లు మాట్లాడిండు, 23 సార్లు మాట్లాడిండు అని చెప్తాను. చంద్రబాబు నాయుడు ఆడియో వీడియో రికార్డులు ఉన్నాక ఎందుకు ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ లో పేరు చేర్చలేదు? ఆయన మాట్లాడింది స్పష్టంగా ఉందని మంత్రివర్గం చెప్పిన తర్వాత అతనికి నోటీస్ ఇవ్వకపోగా కనీసం ఎఫ్ఐఆర్ లో పేరు ఎందుకు పెట్టలేదు? ఆచారం చేస్తారు. సండ్ర వీరయ్య లేట్ చేసిండ్రు, సరే అరెస్ట్ చేసిండ్రు, అది పద్ధతి. చంద్రబాబు విషయంలో ఎందుకు ఈ విధంగా చేయలేకపోతున్నారు? ఆ విషయంలో తెలుగు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తుంది? కనీసం ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టే తప్పలేదు. ఆయన తప్పలేమని తీసేయచ్చు. అది జీవన్ రెడ్డి గారిని అడుగుదాం ఎందుకు చేస్తున్నారని. థ్యాంక్ యూ జనక్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫోన్ లైన్ లో ప్రసాద్ గారు, మేము గతంలో చాలా సార్లు చెప్పినాం, ఇంకా చాలా మందికి 20 మందికి నోటీసులు పోతాయని చెప్పినాం. ఇవాళ ఒకటి మీకు కనబడతా ఉంది డెవలప్మెంట్ చూస్తూ ఉంటే. ఇవాళ చంద్ర వెంకట వీరయ్యకు వచ్చినాయి నోటీసులు, రేపు జిమ్మీకి వస్తాయి చెప్తా ఉన్నాం. నేను ఒక అడ్వకేట్ని హైకోర్టులో ప్రాక్టీస్ చేసిన కాబట్టి చెప్తున్నా. ఎల్లుండి జిమ్మీతో మరి లోకేష్ బాబు ఏం మాట్లాడిండో ఆయనకు వస్తాయి. దాని తర్వాత చంద్రబాబు గారు ఫైనల్గా ఏం మాట్లాడి వస్తాయి, వరుస పెట్టి వస్తాయి. చట్టం తన పని తను చేసుకోబోతుంది చాలా స్పష్టంగా. ఇక్కడ మీరు చూడండి, మొన్న రేవంత్ రెడ్డికి A1కు బెయిల్ వచ్చిందని చెప్పి ఇలా కేసు చల్లబడిపోయిందని నిన్నటిదాకా మాట్లాడుకున్నారు. ఇవాళ ఏమైంది కొత్తగా? A5 ఆయన చేర్చినాం. ఆయన ఇలా ఏసీబీ ఇంటర్గేషన్ అయింది. ఆయన మాట్లాడిన ఫోన్ ట్యాపింగ్ రిమాండ్ రిపోర్ట్ ఇలా కోర్టుకు సబ్మిట్ చేసినాం. ఎల్లుండి మరుసటి రోజు చంద్రబాబు గారికి ఇస్తాం. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు చట్టం ముందు చట్టం చంద్రబాబుకు చుట్టం కాదు. మాకేం ఈ ప్రభుత్వం మాకు చంద్రబాబు ఏం చుట్టం కాదు. ఈ కేసులో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు A1 నుంచి రేపు ఛార్జ్ షీట్ సబ్మిషన్ లో కూడా ఇంకా కొంత పేర్లు చేర్చొచ్చండి. ఎఫ్ఐఆర్ లో ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసే స్టేజ్ లో కూడా చంద్రబాబు పేరు చేర్చొచ్చు. ఓకే జీవన్ రెడ్డి గారు, మనం ఒకసారి రవి గారితో మాట్లాడదాం. రవి గారు, సండ్ర వెంకట వీరే రిమాండ్ రిపోర్ట్లో చాలా వివరంగా చాలా విషయాలు బయటకు వచ్చినాయి. వాటిలో కనుక చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ దాకా మేము అధికారంలో ఉన్నాం, ఏమైనా చేయగలం, శాసనసభ్యుల్ని కొనండి, డబ్బుతో కావాలంటే డబ్బుతో కొనండి, పదవులు కావాలంటే పదవులు ఎరవేయండి, ఆంధ్రప్రదేశ్లో ఏమైనా పనులు కావాలంటే చేయించి పెడదాం, జాతీయ స్థాయిలో ఢిల్లీలో ఏమైనా పనులు కావాలని చేసి పెడదాం, ఇట్లాంటి అనేకం కోట్లాది రూపాయలు, దాదాపు 150-200 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు పెట్టడానికి 20-30 మంది శాసనసభ్యుల్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు జరిగినట్టుగా ఉంది. ఇది తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్టుగా ఆ ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రే జరిగిందా ఏమిటి? అంటే ఇది నీతి బాహ్యమైన వ్యవహారము, అవినీతి వ్యవహారమే కాకుండా చాలా రాజకీయ దుస్సాహసంగా అనిపిస్తుంది. ఇంత తీవ్ర స్థాయిలో ఇంతమందితో ఇంత బాహాటంగా దాదాపు అంతే కదా. ఫోన్లో మాట్లాడడం అంటే ట్యాపింగ్లు జరుగుతాయనేది అందరికీ తెలుసు. ఇప్పుడు ట్యాపింగ్ అనేది ఒక పెద్ద సమస్యలాగా చర్చకు వస్తుంది. దాని మీద రాజ్యాంగపరంగా జరుగుతుంది. దొరికిన ప్రతిసారి, దొరకనప్పుడు జరుగుతూనే ఉంటుంది. హోంమంత్రి టేబుల్ మీద ప్రతిరోజు పోలీసు అధికారులు పెడుతూనే ఉంటారు ట్యాప్ రికార్డులు. అదొక భాగం. అంటే అది తెలిసి కూడా 2 వేరే ఫోన్లు ఉపయోగించి ఇంత మాట్లాడి ఇవన్నీ చేశారంటే 1-2 సార్లు డబ్బుల ప్రస్తావన వస్తుంది, ఎక్కడ కలుసుకోవాల్సి వస్తుంది. అన్నిటికంటే కూడా మనం ఇందాక సన్నివేశం అనుకున్నట్టుగా ఇక్కడ మహానాడు జరుగుతూ ఉంటే మహానాడుకు హాజరు కావడం, బయట మహానాడు కంటే కూడా ఇది చాలా ముఖ్యమైన పద్ధతిలో మాట్లాడుకోవడం, ఇదంతా చూస్తే తెలుగుదేశం పార్టీ ఒక పెద్ద అతి అంచనాకు వెళ్ళిపోయింది.
డబ్బుతోనండి ఇంకో విధంగానండి వీళ్ళందరినీ తీసుకొని ఇక్కడ ఏదో రాజకీయ ప్రకంపనం ఏదో సృష్టిస్తామన్న భ్రమలో వాళ్ళు పడ్డారనేది భ్రమనండి, దుస్సాహసం అనండి, దుర్నీతి అనండి, దానికి గురయ్యారనేది చాలా స్పష్టం. అందులో చంద్ర వెంకట వీరయ్య కూడా ముఖ్య పాత్రధారిగా ఉన్నాడని దీన్ని బట్టి అర్థమవుతుంది. రెండవది, రేవంత్ అరెస్ట్ అయిన రెండో రోజు నుంచి మిగతా వాళ్ళకంటే చంద్ర వెంకట వీరయ్య కొంత చురుగ్గా ఉండటం కూడా మనకు కనిపిస్తూనే ఉంది. ఒకటి, రేవంత్కు బెయిల్ వచ్చిన తర్వాత రెండో రోజు ఆ బాహాటంగా సవాళ్ళ భాష ఇదంతా మంచిది కాదనుకో, కానీ అది పెద్ద రాజకీయ విజయంగా టీడీపీ భావించింది. తర్వాత ఢిల్లీ వెళితే ఏసీబీ పిటిషన్ తోచిపుచ్చటం కూడా, కానీ ఆ తర్వాత ఎదురు దెబ్బలే. మళ్ళీ వేం నరేందర్ రెడ్డి పిటిషన్ సుప్రీంకోర్టు తీసుకోలేదు. ఇప్పుడు చంద్ర వెంకట వీరయ్య అరెస్టు, రేపు జిమ్మి, ఆ తర్వాత వేం నరేందర్ రెడ్డి కూడా మన జీవన్ రెడ్డి యువ శాసనసభ్యుడు ఉత్సాహంతో ఇస్తామంటున్నారు. కానీ రాజకీయంగా చెప్పాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చే అవకాశం లేదు. ఏసీబీగా మనం భావించేటైతే ఏసీబీ భావించేటైతే తప్పకుండా ఏసీబీ అలా చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. తెలుగుదేశం దీని నుంచి తప్పించుకోవటం, రాజకీయంగా తప్పించుకోవటం అంత సులభమైన పని కాదు. అయితే జనక్ ప్రసాద్ అడిగినట్టుగా వెంటనే చంద్రబాబుని మీరు ఎందుకు పెట్టలేదు అది ఇదంటే, తప్పకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇప్పుడు మధ్యప్రదేశ్ ఉంది, గత వారం మనం చర్చించాము, 48 మంది చనిపోయారు. ఇంకా అది బాహటంగా ప్రిమాఫిసి మనం చర్చించిన తర్వాత ఇంకా 3-4 చనిపోతే అసలు రఘునాథ్ బాబు గారిని తప్ప అసలు ఎలా ఉండగలుగుతాడు ఒక ముఖ్యమంత్రి ఒక అభియోగంలో? అంటే రాజ్యాంగం దానికి ఏదో రాజకీయ తతంగం తప్ప చంద్రబాబుని ఇప్పటికిప్పుడు చేర్చి అరెస్ట్ చేయాలని అంత ఉత్సాహపడినా జరగకపోవచ్చు. కానీ అటువైపు నడుస్తారు, తప్పకుండా చర్యలు వస్తాయి. ఆయన కోర్టును ఆశ్రయిస్తారా, ఏం జరుగుతుందో ఉత్సాహం సరిగాదేమో ఇటువైపు, కానీ అవతల కూడా తప్పకుండా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కులదోయడానికో పక్క రాష్ట్రంలో చాలా ఈ తతంగం మొదలైన రోజు నుంచి నేను చెప్తున్నాను. మొత్తంలో ఆందోళనకరమైన అంశం ఈ నీతి బాహ్య వ్యవహారాలకు రెండు రాష్ట్రాల సంబంధాలను, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను పదే పదే రంగం మీదకి తీసుకొని రావటం, అది చాలా దారుణమైన విషయం. అది జరిగి మనం సురేష్ గారితో కూడా జరిగి ఉండకూడదు. నిజంగా 5 ఎమ్మెల్యేలను చేయడం అంటే అటువంటి ప్రస్తావన. మరి వాళ్ళైతే 14 మందిని తీసుకొని ఉండొచ్చు, మీరు కూడా ఆ ప్రయత్నం చేశారనమాట దాదాపు. రైట్, ఇంకొక బ్రేక్ తీసుకొని వస్తాను నేను మాట. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. సురేష్ గారు, రేవంత్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు ఇదేదో ఒక ఎమ్మెల్సీ స్థానం కోసం అని చెప్పి కొందరు ఎమ్మెల్యేని కొనడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నించింది అనేవారికే పరిమితం ఉండింది. కానీ ఇది రాను రాను మరిన్ని విషయాలు బయటకు వస్తూ ఇప్పుడు చంద్ర వెంకట వీరయ్య అరెస్ట్ అయ్యి జైలుకు పోయిన తర్వాత ఆయన రిమాండ్ రిపోర్ట్ కనుక చూసినట్టయితే దీని వెనకాల అసలు ఇంకేదో పెద్ద కాన్స్పిరసీ ఉన్నది అన్నట్టుగా కనిపిస్తున్నది. ఒక్కటి ఇక్కడ మాట్లాడుకోవాల్సింది, మనం తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళ అనేక సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతున్నది. మీరు ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాల ఫుల్ఫిల్ చేయడంలో ఉన్న సమస్యలు కానివ్వండి, కేంద్రం నుంచి రావాల్సిన సహాయం వ్యవహారం కానివ్వండి, రాజధాని ఏర్పాటు కానివ్వండి, ఇట్లాంటి అనేక సమస్యలు పెట్టుకొని పక్క రాష్ట్రంలో ఇట్లాంటి కలవలను ఎందుకు సృష్టించుకున్నారు? మనం ప్రధానంగా గమనించాల్సింది తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాలు అయితేనేమి, తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క ఎలక్షన్ స్ట్రాటజీ ఒకసారి మనం గమనించినట్లయితే, జనరల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరిగిన స్థానిక సంస్థల్లో జిల్లా పరిషత్ చైర్మన్ చూసుకోండి, దాని తర్వాత ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తీసుకోండి. జిల్లా పరిషత్ ఎలక్షన్స్లో చాలా క్లియర్గా స్పష్టంగా 4 జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యతలో ఉంది. కడప తీసుకోండి, ప్రకాశం తీసుకోండి, కర్నూలు తీసుకోండి, నెల్లూరు తీసుకోండి. కర్నూలులో ఏ విధంగా మీరు జిల్లా పరిషత్ ఎలక్షన్ జరిగింది మనం చూస్తూ ఉంటాం. 11 మంది జడ్పీటీసీలను వారి సంతల మార్కెట్లకు ఉన్నట్టు, సరుకులకు ఉన్నట్టు పూర్తిగా మంత్రులందరూ అక్కడ సెంటర్లుగా లొకేట్ అయిపోయి మరి ముఖ్యంగా యంత్రాంగాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని వాడుకొని ఆ విధంగా చేయడం. తర్వాత ప్రకాశం జిల్లాలో 6 మంది, యాక్చువల్లీ 31 జడ్పీటీసీలు వైఎస్ఆర్కు ఉంటే 25 టీడీపీకి ఉంటే 6 మంది జడ్పీటీసీలను ఏ విధంగా ముగ్గురు తీసుకొని ఏ విధంగా చేసింది. లాస్ట్కి వచ్చాక నెల్లూరులో మనం చూసినట్టయితే 31 జడ్పీటీసీలు వీళ్ళకుండి కేవలం 15 జడ్పీటీసీలే టీడీపీకి ఉంటే ఏ విధంగా 8 మంది జడ్పీటీసీ తీసుకొని 23 చేస్తే చివరకు దేవుడు గాడ్ ఇంటర్వెన్షన్ అక్కడ. గాడ్ అది ఇంటర్వ్యూడ్ అంటే సెట్ పుల్ స్టాపింగ్, ఇంతకన్నా దౌర్భాగ్యం ఉండకూడదని చెప్పేసి టాస్ వలన ఆ రోజు జిల్లా పరిషత్ చైర్మన్ అయితేనే, వైస్ చైర్మన్ అయితేనే నెల్లూరులో మళ్ళీ వైఎస్ఆర్సీపీకి వచ్చిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. నిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా 100 కోట్ల రూపాయలు ఈరోజు ప్రతి ఒక్కరికి 5 లక్షలు 10 లక్షలు ఎంత అడిగితే అంత కోట్లాది రూపాయలు ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం మరి అక్కడ తెలుగుదేశం పార్టీ ఈరోజు అక్కడికి ఇచ్చి మంత్రులను పంపించి స్వయాన్ని అక్కడ క్యాంప్ చేసి ముఖ్యంగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీలు ఎంపీటీసీలని నెల్లూరులో పోలీసు వాళ్ళు మరి వాళ్ళు పర్సనల్ ఎస్కాటింగ్ చేసి వాళ్ళని రాష్ట్ర బార్డర్ని దాటించి మరి మద్రాసు చెన్నైకి తీసుకున్న ఉదంతాలు మనం చూస్తా ఉన్నాం. కానీ అంటే ఈ ఒక ఎమ్మెల్సీ సీటు గెలవడం వల్ల వాళ్ళు ఏదో లేకపోతే ఓడిపోవడం వల్ల ప్రభుత్వం కూలిపోతుందా లేకపోతే ఇంకోటి ఉందా అని కాదు. అక్కడైనా కూడా ఒక ఎమ్మెల్సీ సీటు వాళ్ళు గెలవడం వల్ల అక్కడ ఏమైనా టీఆర్ఎస్ గవర్నమెంట్ కూలదొస్తారని కాదు. వాళ్ళు నైతికంగా వాళ్ళు ఈరోజు ఎలా వాళ్ళు దిగజారిపోయింది మనం చూస్తాం. నిస్సిగ్గుగా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్లు చేసిన పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. అంటే దాని బేసిక్ ఏంటంటే వాళ్ళ సిద్ధాంతపరంగా వాళ్ళు ఏ విధంగా ఎలక్షన్ అంటే ఏదైనా చేయగలం, ప్రజల వ్యతిరేకతను ఈరోజు ఈ విధంగా బయటపడుతుందంటే దాన్ని తొక్కేద్దాం, అది బయట కనపడకూడదు, ఈరోజు అంతా ఆల్ ఈజ్ వెల్ అని ఒక మసిపూసి మారేడుకాయ చేసి మేమంతా బాగా పరిపాలిస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఒక చూపే ప్రయత్నం, ప్రజలకు చూపించే ప్రయత్నం చేశారని చెప్పి నేను భావన. రఘునాథ్ బాబు గారు సురేష్ గారిని అడిగింది మళ్ళీ అడుగుతున్నాను. ఇన్ని సమస్యల్ని ఆంధ్రప్రదేశ్లో అంటే మేము 2 రాష్ట్రాల్లో మాకు బలం ఉంది అని చెప్పుకునేందుకు కోసం అని చెప్పి చేసే ప్రయత్నాలు మీకు మిత్రపక్షం భారంగా తయారయ్యేట్టుగా ఉంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి. ఈ ఓటుకు నోటు విషయంలో అది ఏది జరగాలో అది చట్టం ప్రకారం దాన్ని ఎవరు కూడా ఆపలేరు కూడా. మేబీ ఇవాళ కేసీఆర్ గారు కావాలనుకున్నా ఆపే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అది బాల్ హెస్ ఆల్రెడీ ఇట్ ఈస్ నాట్ ఇన్ ఎనీబడీస్ హ్యాండ్. ఇది ఆల్రెడీ ఫైర్డ్ బుల్లెట్ ఎక్కడ తగులుతుంది అనేది, ఎంతమంది దానికి బలవుతారు, టైం విల్ టెల్. ఓకే. ఇకపోతే ఈ ఎమ్మెల్యేలని ఇప్పుడు ఈ ప్రలోభం చేయటం, అది ఎమ్మెల్యే మారిన తర్వాత కూడా అది టోకెన్గా స్పీకర్కి రెసిగ్నేషన్ ఇచ్చి దాన్ని అమలు కానియకుండా దాన్ని అట్టిపెట్టడం, ఇది రాజశేఖర రెడ్డి గారితోనే అసలు మొదలైంది. ఆ రోజుల్లో టీఆర్ఎస్ వాళ్ళని తీసుకుని స్పీకర్తో అడ్డం పెట్టడం. అదే తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాలోనూ చేసి ఉంటారు, ఇప్పుడు వాళ్ళు కేసీఆర్ గారు ఇక్కడ చేస్తున్నారు. సరే, దీనిలో ఇలా అయిపోయినటువంటి రాజకీయాలు ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం కూడా కొంత ప్రయత్నం చేసి ఉండొచ్చు. చేయలేదు అని కూడా నేను అనలేను, ఎందుకంటే ఇంత కనపడుతున్నాక. అయితే అది ఇంకా అది విచారణలోకి తెలుస్తుంది, అది ఏ శిక్ష పడుతుందో, అది వాటెవర్ ఎట్లా జరుగుతుందో. కానీ మొత్తంగా ఇలా అవ్వటం, ఈ రాజకీయాలు అధికారంలో ఉన్నవాళ్ళు లేని వాళ్ళని ఇంత పెద్ద ఎత్తున ప్రలోభం చేయటం, ఇవన్నీ వాస్తవంగా చాలా తప్పు. ఓకే, మీరే చెప్తున్నారు సురేష్. నేను అనేది రాజకీయంగా ఏదైనా పొత్తులు పెట్టుకోవడం లేకపోతే స్ట్రాటజిస్ట్గా ఏదైనా చేసుకోవడమే, అదైతే సర్వసాధారణం ఎలక్షన్స్లో. అంతేగాని ఇట్లా పచ్చిగా డబ్బులు ఇచ్చి మీరు దానికి ఎవరు అతిథులు కాదు. ముఖ్యమంత్రులు పోయారు, ఇప్పుడు గవర్నర్లు కూడా ఇరుక్కున్నారు, తర్వాత అంతమంది ప్రధానమంత్రులు కూడా కోర్టు పనులు ఎక్కారు. కాబట్టి చట్టం దాని పని చేసుకుపోవాలి. కానీ ఈ విధంగా పడిన తర్వాత కూడా పదే ఈ విధంగా జరుగుతున్నా కూడా ఇది జరగలేదు, దీనికి సంబంధం లేదు, ఇది ఎవరో కుట్ర చేశారు, లేకపోతే ఇది అనవసరంగా తెలుగుదేశం పార్టీని ఏదో దాన్ని భ్రష్టుపట్టించాలని ఎవరు చేస్తున్నారని ఈ విధంగా పోవడం అనేది మాత్రం ప్రజలందరూ గమనిస్తాం. రైట్ సార్, నేను జీవన్ రెడ్డి గారు ప్రశ్న అడుగుతాను. జీవన్ రెడ్డి గారు, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్లో విడిది చేస్తున్నారు. ఆయనను కలిసిన తెలుగుదేశం పార్టీ ప్రతినిధి బృందం ఆయనకు తెలంగాణలో తలసాని శ్రీనివాస్ యాదవ్ను మంత్రివర్గంలోకి తీసుకున్న వ్యవహారం గురించి చెప్పినప్పుడు ఆయన కూడా ఆశ్చర్యంగా ఇదేమిటి ఇట్లా జరిగిందని అడిగినట్టుగా తెలుస్తున్నది. ఇప్పుడు అది ఎందుకు మీరు దీన్ని మోస్తూ ఉన్నారు? ఎవరినైతే మీరు తీసుకొని మంత్రి పదవులు ఇచ్చారో లేదా ఎవరినైతే మీ ఇతర పార్టీల నుంచి శాసనసభ్యుల మీ దగ్గర చేర్చుకున్నారో హాయిగా వాళ్ళతో మళ్ళీ ఎన్నికలకు పోతే సరిపోయేది. ఇప్పుడు అవి మీ స్థానాలు కావు, రేపు ఓడిపోయినా మీరు బాధపడాల్సింది. ఆపరేషన్ ఫర్ ద డెవలప్మెంట్, ఇది ఆపరేషన్ ఫర్ ద డెవలప్మెంట్. అభివృద్ధిని చూసి మా పార్టీలోకి వస్తే కొంతమంది నాయకులు ఎస్ రేపు ఇంకొక రాబోతా తెలంగాణ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత స్పీకర్ అధికారాలు అవే ఉన్నాయి, హైకోర్టు అదే విధంగా ఉంది, సుప్రీంకోర్టు అదే విధంగా ఉంది. ప్రజాస్వామ్యము రాజ్యాంగం మారలేదు అమ్మర్ గారు. గతంలో 2007లో మా పార్టీ నుంచి ఆనాటి కాంగ్రెస్ పార్టీలో 11 మంది ఎమ్మెల్యే చేర్చుకున్నప్పుడు ఏవైతే స్పీకర్ అధికారాలు ఉన్నాయో ఈ రోజు కూడా అవే ఉన్నాయి. ఎస్, మా దాంట్లో జైనలు కూడా ఇవాళ మేము ఏమంటామంటే అమర్ గారు వారి పద్ధతి ప్రకారం రిజైన్ చేశారు. అది చట్టం పరిధిలో ఉంది, అది స్పీకర్ పరిధిలో ఉంది, అది హైకోర్టు పరిధిలో ఉంది, అది సుప్రీంకోర్టు. వినండి, గతంలో 5 సంవత్సరాలు మేము తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు స్పీకర్ సురేష్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం చేసిరో అమర్ గారికి తెలుసు.
తేలికపల్లి రవి గారికి తెలుసు, వేదిక పైన పెద్దలందరికీ తెలుసు. ఒక మాట ఇంతకుముందు ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు ఇద్దరిని కూడా, సురేష్ గారిని అడిగారు, రఘునాథ్ బాబు గారిని కూడా అడిగారు. ఏమనంటే ఎందుకు పక్క రాష్ట్రం ఆయన వచ్చి ఈ రాష్ట్రంలో ఈ విధంగా అల్లకల్లోలం సృష్టించడానికి నేను సమాధానం చెప్తాను సార్. చిన్నప్పుడు ఒకటే 1 minute చిన్నప్పుడు మా తాతయ్య చెప్పిండు నాకు ఈ కథ ఉన్నాం. 2 కళ్ళు పోయిన ఆయన మా ఊర్లో ఉండేనంట. ఊళ్ళో ఉన్నప్పుడు బాగా తపస్సు చేస్తున్నట, రోజుల తరబడి 1 సంవత్సరం తరబడి తపస్సు చేస్తూ ఉన్నట. కళ్ళు లేవు కదా, 2 కళ్ళు లేవు. దేవుడు భగవంతుడు ప్రత్యక్షమై ఏం కావాలా బాబు మరి నీకు అని అడిగితే దేవుడు ఏమనుకుంటే కళ్ళు ఇవ్వమంటాడేమో బాబు పాపం అని దేవుడు ప్రత్యక్షమైంది. అట్లాంటి తరుణంలో ఈ కళ్ళు లేని ఆయన ఏమన్నా అంటే నాకు కళ్ళు లేకున్నా సరే, నాకు ఇవ్వకున్నా సరే అని ఆ పక్క రాష్ట్రం కళ్ళు తీసేయండి అని చెప్పి కోరుకున్నట్టుకుంది చంద్రబాబు. ఎమ్మెల్యేల రాజీనామాల గురించి ముఖ్యంగా పార్టీలు మారినప్పుడు ఏ విధంగా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒకసారి మనం చూసినట్టే 2010లో ఖచ్చితంగా ఆ రోజు ఉన్న స్పీకర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఖచ్చితంగా అవకాశం కోసం ఎదురు చూసి మొత్తం 17 మందిని వాళ్ళు డిస్క్వాలిఫై చేయడం జరిగింది. జగన్ గారు ఎవరైనా కూడా పార్టీ వచ్చినప్పుడు రాజీనామాలు చేసి మళ్ళీ పోటీలు చేస్తారు. ఎమ్మెల్సీ అయినా కూడా ఎస్వి మోహన్ రెడ్డి గారు ఆ రోజు మరి కర్నూలు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికారు. ఆ రోజు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినప్పుడు రాజీనామా చేసి రమ్మన్నారు. రాజీనామా యాక్సెప్ట్ చేశారు, రాశారు. నైతికత ఉండాలి, కొన్ని నిబద్ధత ఉండాలి. ఈ రాజకీయాల్లో ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు నష్టం వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో దేని గురించి అయితే వాళ్ళు ట్రై చేశారో వాళ్ళు అదే పని వాళ్ళు చేస్తున్నారు అధికారంలో. ఒకటే అంటే రాజీనామా చేయించారు కానీ నిజానికి బీజేపీ మిత్రులు కూడా సురేష్ ప్రభును రాజీనామా చేయించారు. కాకపోతే ఇక్కడ ఒక తేడా ఉంది, సురేష్ ప్రభు అప్పటికి ఎంపీ కాదు. శివసేన మనిషిని చేర్చుకొని ఏదో చేశాడు. శివసేన పార్టీతో ఉన్నాడు, అప్పటికి ఎంపీ కాదు, పార్టీకి రాజీనామా. ఇకపోతే ఆపరేషన్ ఆకర్ష ప్రవేశపెట్టింది రాజశేఖర రెడ్డి గారే. ఇందులో రెండో అభిప్రాయం ఏం లేదు. ఇంకా అది మనం దాని గురించి. అయితే జీవన్ రెడ్డికి నా ప్రశ్న ఏంటంటే, జీవన్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు కేసీఆర్కు దగ్గరగా. ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడి నుంచి తెచ్చుకొని ఆయనకు మంత్రి పదవి ఇస్తేనే అభివృద్ధి అన్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అలాగే వైఎస్ఆర్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కూడా వెంటబడి రాజీనామాలు ఆమోదింపజేసుకొని ఉప ఎన్నికలకు పోయిన పరిస్థితి ఇప్పుడు ఎందుకు తలకిందులు అవుతుందంటే, రాజకీయంగా టీఆర్ఎస్ సమాధానం చెప్పాల్సిందే. కానీ దానికి ఈ ఎమ్మెల్యేల కొనుగోలు అనేది పోటీ పెట్టేసి మీరు వాళ్ళని తెచ్చుకున్నారు కాబట్టి మేము విచ్చలవిడిగా కొనుగోలు చేస్తామంటే అది రాజకీయంగా మంచిది కాదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు పక్క రాష్ట్రం వాళ్ళు ఏం చేస్తారు? ఈ నంద్యాల ఎంపీ విషయం ఏందండి? వాళ్ళు చేసేది ఏంటంటే అవకాశం తక్కువ స్థాయి కావచ్చు కానీ సూత్రం ఒకటే కదా. అవతల పార్టీ వాళ్ళని విచ్చలవిడిగా ఎందుకు అంత 450 మంది అండి ఇక్కడ కర్నూలులో 450 మంది ఎంపీటీసీలు ఓన్లీ ఫర్ తెలుగుదేశం ఈరోజు గెలిచిందన్నారు. ఏమన్నా మమ్మల్ని ఆకర్షించి వచ్చారన్నారు. ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, ఎంతమంది మంత్రులు ఇక్కడ క్యాంప్ చేశారు, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసినారు ఒకసారి అంతిమంగా ఒక్క మాట చెప్తా అమర్ గారు. ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యం కూనిచే విధంగా, ప్రజాస్వామ్యం సిగ్గుపడే విధంగా, ప్రజాస్వామ్యం తలదించుకునే విధంగా ఒకవైపు అడ్డంగా ఆడియో వీడియో టేపులకు దొరికి మళ్ళీ నెల్లూరులో కొనుగోలేందండి. ఒకవైపు కేసులు ఎదుర్కొని A to A5 నిందితులుండి జైళ్లలో క్రిమినల్ జైలు జీవితం అనుభవించి గతంలో వీళ్ళు ఏం మాట్లాడిరండి? జగన్ గారు జైలు నుంచి వచ్చినప్పుడు ఏమన్నారండి? జగన్ గారిని ఇంకా అవకాశం ఇస్తే వైఎస్ జగన్ గారు జైలుకే జెండా కడతాన్నారు. ఇలా ఒక్కసారి యూట్యూబ్కి వెళ్ళి మీరు అన్న మాటలు మీరు చూసుకోండి అని చెప్పి టీడీపీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవైపు క్రిమినల్స్ గా ఉండి ఇంకోవైపు నెల్లూరులో కొనడం ఏందండి? సురేష్ గారు చెప్పినట్టు ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే నీచమైన రాజకీయం, ఇంతకంటే సిగ్గుపడే. థ్యాంక్ యూ వెరీ మచ్. సమయం అయిపోయింది. రవి గారికి, అట్లాగే సురేష్ గారికి, రఘునాథ్ బాబు గారికి, జీవన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఫోన్ లైన్లో వచ్చి మాట్లాడిన జనక్ ప్రసాద్ గారికి కూడా కృతజ్ఞతలు. ఓటుకు నోట్ల కేసులో సండ్ర వెంకట వీరయ్యకు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చారు. ఆయన రిమాండ్ రిపోర్ట్ చూసినట్టయితే ఇంకా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు చాలా బయటకు వస్తున్నాయి. ఇందులో ఒక్క ఎమ్మెల్సీ స్థానం కోసం శాసనసభ్యుల్ని కొనుగోలు చేయడం కోసమే కాదు, ఇంకా దీనిలో మరింత లోతైన అంశం ఉందని అభిప్రాయం కలుగుతూ ఉన్నది. మరోపక్క పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి మాట్లాడడం, ఆయన మాటలకు వ్యతిరేకంగా
తెలుగుదేశం ఎంపీలు మాట్లాడడం ఇదంతా కూడా ఓటు కోట్లు కేసు వ్యవహారాన్ని పక్కదారి పట్టించడానికి తెరమరుగు చేయడానికి ప్రయత్నంలో భాగంగా జరుగుతుందనే విమర్శ కూడా వచ్చింది. ఏదేమైనా కూడా సండ్ర వెంకట వీరయ్య తర్వాత మరికొంతమందికి కూడా నోటీసులు రాబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వచ్చే 1-2 రోజులు మరిన్ని సంచలనాలు వినొచ్చు మనం. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ యూన్ టు సాక్షి. దిస్ ఈజ్ అమర్ సైనింగ్ ఆఫ్.